అందరికీ నమస్కారం. నేను మీ చైతన్య. వెల్కమ్ టు వండర్ ప్లాట్స్. ఈ రోజు మనం శాండిల్వుడ్ తాలూకా యూజెస్ ఏంటి, అలాగే అది ఎక్కడెక్కడ పనిచేస్తారు, అలాగే ఇప్పుడు శాండిల్వుడ్ కి ఎందుకు అంత ఆదరణ ఉంది, అలాగే ఎంత రేట్స్ లో మనం అమ్మగలుగుతాము, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ మొత్తం మనం ప్లాంటేషన్ దగ్గర నుంచి అమ్మేదాకా ఈ టెన్యూర్ లో ఏమేమి అవుతాయి, అలాగే మనం అమ్మినాక ఎంతెంత డబ్బులు మనకు వస్తాయనేది ఈ పూర్తిగా మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్ గా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మా ప్రాపర్టీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఎలా నచ్చింది ఏంటి, డీటెయిల్స్ ఎంతవరకు బాగున్నాయి అనేది ఒకసారి మాకు మెన్షన్ చేసి చెప్పండి. సీ ఇన్ ద వీడియో. నమస్కారం అండి. నా పేరు ధర్మారావు, విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో గత 20 సంవత్సరాలుగా మేము ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి అనేక రాక్వుడ్, బీటీసీ అప్రూవ్డ్ ఆపరేట్ ప్రాజెక్టుల్ని మార్కెట్ చేయడం జరిగింది. ఇప్పుడు వండర్ ప్లాట్స్ వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ శ్రీగంధం చెట్టు యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత గురించి కొత్త సమాచారాన్ని మీ అందరితోటి కూడా పంచుకోవడానికి వచ్చాను. ఈ శ్రీగంధం అనేది అత్యంత పురాతనమైనటువంటి వస్తుజాతుల్లో ఒకటి. ముఖ్యంగా మన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ శ్రీగంధం ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయ పద్ధతుల్లో ఈ శ్రీగంధము చాలా విరివిగా మనం ఉపయోగించడం జరుగుతుంది. మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 200 పైగా దేశాలలో ఈ యొక్క శ్రీగంధానికి అత్యంత ఇంపార్టెన్స్ ఉన్నది, డిమాండ్ ఉన్నది. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి కలపలో అత్యంత ఖరీదైనదిగా ఈ యొక్క శ్రీగంధం మనం పేర్కొంటున్నాం. మన యొక్క ప్రపంచ దేశాలలో చూస్తే ఈ శ్రీగంధం చెట్టు అనేది కేవలం అతి కొద్ది దేశాలలో మాత్రమే పెరుగుతుంది. కేవలం 6 నుంచి 7 దేశాలలో మాత్రమే ఈ శ్రీగంధం మొక్క పెరిగేటువంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది భారతదేశం. తర్వాత ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో కొద్దిగా ఈ శ్రీగంధం మొక్క పెంపకం అనేది ఉన్నది. మన భారతదేశంలో కూడా కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే ఈ శ్రీగంధం చెట్టు పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం ఉన్నాయి. వీటి రీత్యా మనకి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇప్పుడు తెలంగాణలోని కొద్ది ప్రాంతాల్లో ఈ యొక్క మొక్కల పెంపకం అనేది చాలా విరివిగా ప్రారంభిస్తున్నారు. మనకి గతంలో మనకి ఫారెస్ట్లో వాటిలో కూడా ఇది పెరిగేది. అప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ యొక్క నిబంధనల మేరకు, వాటి మేరకు ఈ చెట్ల యొక్క పెంపకం కానీ లేదు కలపని కటింగ్ చేయడంలో కానీ ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనల వల్ల సామాన్య రైతులు ఈ ఒక కమర్షియల్ సాగుగా ఈ మొక్కను పెంచేటువంటి అవకాశం మీద ఎవరు పెట్టలేకపోయారు. కానీ కొద్ది సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క శ్రీగంధం చెట్టు పెంపడానికి కానీ వీటిని కటింగ్ చేసి కలపని విక్రయించడానికి కానీ ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఉండేలాగా కొన్ని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ శ్రీగంధము సాగు బాగా ప్రోత్సహించబడుతుంది ప్రభుత్వం ద్వారా కూడా. అందువల్ల కొన్ని కంపెనీలు కార్పొరేట్ పద్ధతిలో ఈ శ్రీగంధం మొక్కల పెంపకాన్ని చేపట్టాయి. ఎందుకంటే ఈ యొక్క చెట్టు ద్వారా ఎంత మంచి ఆదాయం ఉందో, ఈ చెట్టుని నాటిన దగ్గర నుంచి మన కటింగ్కి వచ్చేటువంటి సమయం వరకు, తర్వాత కటింగ్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కటింగ్ లైసెన్సులు, అమ్మకపు ప్రక్రియ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయం ఉంది. కాబట్టి కొన్ని వందల ఎకరాలలో ఒక కార్పొరేట్ సెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటప్పుడు ఈ మొక్కల యొక్క నాటిన దగ్గర నుంచి పెంపకము, సంరక్షణ ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఈ నిపుణుల యొక్క పర్యవేక్షణలో జరగడం ద్వారా మనం మంచి క్వాలిటీ వుడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అమ్మేటప్పుడు కూడా మంచి క్వాలిటీతో పాటు మనం ఒక కార్పొరేట్ సిస్టంలో చేసేటువంటి పెంపకం ద్వారా ఒక మంచి రేటుకి మనము అమ్మడానికి కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ యొక్క సాగుకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అయితే అటవీ శాఖ, తెలంగాణ వ్యవసాయ శాఖ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి అందిన ఈ వ్యవసాయ శాఖ ఇవన్నీ కూడా మమేకమై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తూ రైతుల్ని ఈ శ్రీగంధం సాగుకి
ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే ఈ యొక్క మొక్క ద్వారా వచ్చేటువంటి ఆదాయం అంత స్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రతి రైతుకి కూడా భవిష్యత్తులో మంచి ఆదాయం వచ్చేటువంటి రిస్క్ తక్కువ, ఆదాయం ఎక్కువ అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఏది ప్రోత్సహిస్తున్నారు కదండి, ఇంత డిమాండ్ ఉందంటున్నారు, ఇంత ధర అంటున్నారు, మరి ఎవరైనా ఈ మొక్కలు వేసేసుకోవచ్చు కదా, అన్ని దేశాల వాళ్ళు పెంచేసుకోవచ్చు కదా అలాగనంటే ఈ యొక్క మొక్కకి మనం ముందు చెప్పుకున్నట్టుగా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ మొక్క పెరగదు, అన్ని ఉష్ణోగ్రత పరిస్థితుల్లోనూ పెరగదు, నేల స్వభావంలోనూ కూడా పెరగదు. కొద్దిగా ప్రత్యేకమైనటువంటి నేల స్వభావం ఏంటంటే ఈ నీరు నిల్వ ఉండకూడదు, నీరు ఉండాలి. కానీ నీరు నిల్వ ఉండేటువంటి నేల ఈ యొక్క మొక్కలకి పనికిరాదు, చిత్తడి నేలలు పనికిరావు. కాబట్టి అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతం బట్టి కూడా ఈ మొక్క పెరుగుదల, మొక్కకు వచ్చేటువంటి క్వాలిటీ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి మొక్కకి బాగా పెరుగుతూ సహజమైనటువంటి పద్ధతుల్లో అయితే ఒక 20 సంవత్సరాలతో కటికి వస్తుంది. కానీ మనం అనుకూలమైనటువంటి ప్రాంతంలో నేల యొక్క పీహెచ్ లెవెల్ని కూడా టెస్ట్ చేసి అది నేల అనుకూలమా కాదా ఇవన్నీ కూడా మనం పరిశీలించి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఇవన్నీ ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ యొక్క మొక్కల్ని నాటి డెవలప్ చేసినప్పుడు చాలా త్వరలోనే, అంటే 12 నుంచి 13 సంవత్సరాల వ్యవధిలోనే ఈ మొక్క మంచి క్వాలిటీతో మంచి దిగుబడితో కటింగ్కి రావడం జరుగుతుంది. ఈ మొక్కకి స్వయంగా ఇది ఎదగలేదు, కారణజీవి అంటాం మనం దీన్ని. ఈ మొక్క ఎదగడానికి సపోర్టివ్గా మరొక కంద, వనగంటి, జామ ఇటువంటి మొక్కల్ని సపోర్టివ్గా వేస్తే ఈ సపోర్టివ్ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క నుంచి ఈ శ్రీగంధ మొక్క ఆహారం తీసుకోగలుగుతుంది తప్ప ఈ మొక్క స్వయంగా ఈ భూమి నుంచి, నేల నుంచి ఆహారం తీసుకొని ఎదగగలిగేటువంటి శక్తి లేదు. కాబట్టి మొదటి 3-5 సంవత్సరాలు కూడా ఈ మొక్క నాటిన దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాలు వ్యవధి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైన విషయం. తర్వాత ఈ మొక్క 8 సంవత్సరాల వరకు మొక్క స్థాయిలో ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాత నుంచి మొక్క స్థాయి నుంచి శక్తిగా పరిణితి చెంది అభివృద్ధి కథను మొదలవుతుంది. 12 సంవత్సరాల నాటికి ఈ యొక్క మొక్క ద్వారా వచ్చేటువంటి కలప ఏదైతే ఉందో ఆ కలప మంచి చేవతో, గట్టిదనంతో ఉపయోగపడే విధంగా వస్తుంది. ఈ మొక్కలో ఉన్నటువంటి ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే ఈ శ్రీగంధం చెట్టు ద్వారా వచ్చేటువంటి వేర్లు, ఆకులు, కాండం, కొమ్మలు, ప్రధానమైనటువంటి కాండం ఏదైతే ఉందో అది అంతా ప్రతిదీ విలువైనది. ఆకులు కూడా విలువైనవి. ఎందుకు ఆకులు ఏం చేసుకుంటారంటే, ఎందుకు విలువైంది అంటే ఈ శ్రీగంధం అనేది తైలము ఆయిల్ రూపంలో, చెక్కని గృహాలంకర సామాగ్రి రూపంలోను, కందనపు పొడిని ఆయుర్వేద వైద్య విధానంలోను, అనేక విధాలైనటువంటి అలంకరణ సామగ్రిగా, సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్య విధానంలోను ఈ యొక్క శ్రీగంధం చెట్టు ఆకుల ద్వారా తీసినటువంటి తైలము, చెట్టు ద్వారా బెరడు ద్వారా తీసినటువంటి తైలము, ఈ వేర్ల ద్వారా తీసినటువంటి చెక్క, ఇదంతా కూడా వివిధ రకాలైనటువంటి విధానాల్లో ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా చాలా ఖరీదు ఉన్నటువంటి ఉత్పత్తులు ఇది. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా కూడా వీటిని మనం పెంచుకొని 12 నుంచి 13 సంవత్సరాల తర్వాత ఈ కటింగ్కి వచ్చినప్పుడు దీని ద్వారా మంచి ఆదాయం అనేది ఖచ్చితంగా. డిమాండ్ అయితే ప్రపంచంలో అన్ని దేశాలలో ఉంది, పెరిగేది మాత్రం కేవలం చాలా కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనకి భవిష్యత్తులో ఇంకా ఎన్నో పరిశోధనలు జరిగి వీటి గురించి ఇంకా విరివిగా ఇది ఎన్నో ఉన్నటువంటి సుగుణాలు ఎన్నో ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఉపయోగించుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. దాని గురించి బెంగళూరు, మైసూరులో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు విరివిగా పరిశోధనలు అవి చేస్తూ ఈ యొక్క మొక్క జాతిని ఇంకా బాగా అభివృద్ధి చేయడం గురించి, వీటిని యువతుల మీద దృష్టి పెట్టి బాగా ఇంకా రైతులకు మంచి లాభం చేకూర్చడానికి కూడా దీని మీద మంచి పరిశోధన వ్యవసాయ ద్వారా జరుగుతుంది. ఈ శ్రీగంధం మొక్క కట్ చేసిన తర్వాత పైన బెరడు ఉంటుంది. ఆ బెరడు తొలగిస్తే లోపల ఉండేదాన్నంతా కూడా మనం ఏమంటామంటే ఆర్ట్వుడ్ అంటాం. ఆర్ట్వుడ్, ఈ ఆర్ట్వుడ్ అత్యంత ఖరీదైనది, విలువైనది. ఈ మొక్క పెంపకం యొక్క ప్రధాన ఉద్దేశం అంతా కూడా ఈ ఆర్ట్వుడ్ గురించే. ఈ ఆర్ట్వుడ్ ఎంత ఉంటుంది అంటే ఈ రోజు మార్కెట్లో ఒక కేజీ 20 నుంచి 5,000 రూపాయలు ఉన్నారు. ఈ శ్రీగంధం ఆర్ట్వుడ్ యొక్క ధర మళ్ళీ చెప్తున్నానంటే కేజీ 20 నుంచి 30,000 రూపాయల వరకు కూడా ధర ఉన్నాడు ఈ రోజు. అంత ధర పెట్టి ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది,
మనం సింహాచలం దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం అనేది నిర్వహిస్తాం. ఈ చందనోత్సవానికి దేవస్థానానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కేజీల శ్రీగంధం కొంటూ ఉంటారు. శ్రీగంధం మాత్రమే ఇక్కడ వాడతారు. ఈ శ్రీగంధం గురించి టెండర్లు పిలిచి కొన్ని కోట్ల రూపాయలు ఈ శ్రీగంధం కొనుగోలు గురించి సింహాచలం దేవస్థానం వాళ్ళు ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ దేవస్థానంలో ఈ యొక్క చందనం యొక్క అవసరాల కోసం కొన్ని ఎకరాలలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకంగా ఒక వన సంరక్షణ విభాగం ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని హెక్టార్లలో ఈ శ్రీగంధం సాగుని చేపడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా. ఈ యొక్క ఇంత ధర ఉంది కాబట్టి ఈ మొక్కని కాపాడుకోవడానికి అక్కడ కానీ మన కంపెనీలో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టులు కానీ ఈ సెక్యూరిటీ అదంతా కూడా ఇచ్చుకొని చేయవలసి వస్తుంది. మంచి సెక్యూరిటీ అది ప్రొవైడ్ చేసి ప్రభుత్వం కూడా ఈ అత్యంత ఖరీదైనటువంటిది కాబట్టి దొంగలు వాళ్ళు కూడా దొంగలించకుండా ఉండడం గురించి ఒక పద్ధతిగా దీనికంటూ ఒక సిస్టమ్ తయారు చేసి మొక్కలు నాటిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసుకొని కటింగ్కి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి ఆ మొక్కలు పరిశీలించి వాటికి ఒక లైసెన్స్ ఇచ్చి ఇదంతా కూడా అమలుగా ఒక ప్రక్రియ ఉన్నది. అని అది ఎంత క్లిష్టమైనదేమీ కాదు. చక్కగా ప్రభుత్వం నుంచి అయితే సహకారంతో చాలా చక్కగా జరుగుతూ ఇవన్నీ కూడా ప్రతి దేనికి అంటే మనం విదేశాలకి వాటికి కూడా ఎగుమతి చేసుకోవడానికి లైసెన్స్ అన్నీ అవసరం కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనకి మంచి రేటు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ యొక్క ధర అనేది ఇప్పుడు ఉన్నటువంటి ధర గత 10-20 సంవత్సరాల నుంచి కూడా అప్డేట్ చేస్తే చాలా వేగంగా పెరుగుతూ వెళ్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే కేజీ 5 నుంచి 10 మధ్యలో ఉండేది అయితే ఇప్పుడు చూస్తుంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటిది అయితే కనుక కేజీ 30,000 రూపాయల వరకు కూడా ధర ఉన్నది. తర్వాత భవిష్యత్తులో ఇంకో 10-15 సంవత్సరాలు పోతే కేజీ 50,000 రూపాయలకి కూడా వెళ్ళవచ్చు అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఒక మొక్క ఒక శ్రీగంధం చెట్టు ద్వారా మనకి హార్ట్వుడ్ మంచి నాణ్యత ఉన్నటువంటి చెట్టు అయితే ఒక 20 కేజీల వరకు కూడా మినిమం హార్ట్వుడ్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక 20 కేజీలు హార్ట్వుడ్ ద్వారా కేజీ ఇప్పుడు ఉన్నటువంటి రేటు 30,000 అనుకుంటే మనం ఒక చెట్టు ద్వారా కనీసం ఒక 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది ఆల్రెడీ అందరూ కూడా నిరూపితమైంది. కొన్ని ప్రాంతాలలో రైతులు ఈ యొక్క శ్రీగంధం మొక్కల్ని చాలా సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్న వాళ్ళు ఈ కట్ చేయడము, సేవ్ చేసుకోవడము, ఇంత మంచి ఆదాయం పొందడం అది కూడా జరుగుతుంది. అవన్నీ కూడా మేము పరిశీలించి రావడం కూడా జరిగింది. ఈ టీటీడీ దేవస్థానం తర్వాత ఫారెస్ట్ ఆఫీసులు కూడా శ్రీనివాసులు గారు ఆయన కూడా ఏం చెప్పారంటే ఒక హెక్టార్లో కానీ శ్రీగంధం మొక్కలు హెక్టార్లో ఇంచుమించు 1000 మొక్కల వరకు వేసి వాటిని చక్కనైనటువంటి పద్ధతుల ద్వారా సాగు విధానాల ద్వారా కానీ అభివృద్ధి చేస్తే ఇంచుమించు 20 నుంచి 25 కోట్ల రూపాయల ఆదాయం ఒక హెక్టార్ మీద వచ్చేటువంటి అవకాశం ఉందని ఆ అధికారి గారు తెలియజేయడం జరిగింది. అంత చక్కనైనటువంటి ఆదాయము మన దేశానికి కూడా మంచి రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఈ శ్రీగంధం మొక్కగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటి మీద ఎన్నెన్నో పరిశోధనలు చేస్తూ ఆ యొక్క మొక్కల యొక్క సాగుని కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటాయి. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క సాగుని పెంచడానికి అనేక చర్యలు తీసుకోబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఈ యొక్క శ్రీగంధం మొక్కల సాగుకి చాలా మంచి ప్రణాళికగా ముందుకు వెళ్తూ సాగుని పెంచుతున్నారు. కాబట్టి ఈ మొక్క అందరికీ కూడా ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, శుభ సూచకం. పెంచిన వాళ్ళు, కొన్నవాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులు అవుతారు. అంత చక్కనటువంటి శ్రీగంధం మొక్కని ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మనం వ్యవసాయ భూమికి ఏమన్నా కూడా మనం పెంచుకోవచ్చు. కానీ మనం సొంతంగా చేసుకునేటప్పుడు దాని యొక్క విధానాలని దాన్ని ఎంత వేగంగా మంచి క్వాలిటీ కూడా తీసుకోవాలంత వరకు మనం చేయలేము. కాబట్టి ఏదైనా కార్పొరేట్ కంపెనీ సిస్టమేటిక్గా చేస్తున్నటువంటి కంపెనీలకు కావాలని చేస్తున్నారు. వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి ఈ మొక్కల మీద మనం పెట్టుబడి పెట్టినా కూడా చాలా మంచి ఆదాయం అయితే రావడానికి అవకాశం. అందుకే నమస్కారం.